కాపరి దావీదు స్వకీయుల మధ్యలో మరువబడెను. ఎన్నికలేని వాడై కాపరి దావీదు స్వకీయుల మధ్యలో మరువబడెను. ఎన్నికలేని వాడై నీవు చూపిన శాశ్వత కృప పొంది, నీవు చూపిన శాశ్వత కృప పొంది, సర్వజనుల మధ్యలో ఏలికగా మారే, సర్వజనుల మధ్యలో ఏలికగా మారే. కృపలో క్షేమం నీచితివి, కృపకు పాత్రులను కాజేసితివి. కృపలో క్షేమం నీచితివి, కృపకు పాత్రులను కాజేసితివి. ప్రభు అయినటువంటి యేసయ్య నామములో అందరికీ ఉదయకాల వేళ ప్రార్థనా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆత్మీయులారా, బాగున్నారా? రండి, ఈరోజు మనకు పునరుత్థాన ఆదివారం ఆరాధనలు ఉదయం మొదలుకొని మనకు సాయంత్రం వరకు ఇంచుమించుగా మనకు దేవుడు అప్పగించిన పరిచర్యలో ఆరాధన జరుగుతున్నాయి కనుక ఆయా ప్రాంతాల్లో ఆయా సమీపాల్లో ఉన్నవారు ఆత్మీయులు ఎవ్వరు కూడా ఆరాధనకు మానొద్దు. రండి, ప్రేమతో మీకు ఆహ్వానాన్ని తెలియజేయుచున్నాం. గనుడైన దేవుని ఆరాధించి ఘనమైన కార్యాలు దేవుని ద్వారా పొందుకుందాం. ఈరోజు మనము వినబోచిన వర్తమానాలు, మరి చదవబోచిన వాక్య పఠనాలు, ఎంపిక చేయబడినటువంటి ఆత్మీయులను గురించి మీకు ముందుగానే ఆరాధన పాటలు మీకు ముందుగానే తెలియపరచబడుతూ ఉన్నాయి. సంతోషిస్తున్నాను అందును బట్టి. ప్రియులారా, సమయాన్ని కాస్త కొంచెం పాటించడానికి నాకు నేనుగా మీకు మీరుగా అందరం సిద్ధపడదాం. సంఖ్యాకాండం 8వ అధ్యాయం 16వ వచనం నుండి 19 వరకున్న వచనాలను మనము ధ్యానము చేయబోచున్నాం. 19వ వాక్యం. మరియు ప్రత్యక్షపు గుడారములో ఇశ్రాయేలీల నిమిత్తము సేవ చేయుటకును, ఇశ్రాయేల్ నిమిత్తం ప్రాయత్నం చేయుటకును, ఇశ్రాయేల్లో లేవీయులను అహరోనుకును అతని కుమారులకును ఇచ్చి అప్పగించినాను. ప్రార్థన. తండ్రి దేవా, స్తోత్రాలు. చదవబడిన వాక్యము మీది. వినుచున్నవారు మీవారు. మీ దాసుడనైన నన్ను సంపూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయమని, మీరు అక్కడ కొరకు రాజ్యం కొరకు సిద్ధం చేయమని, నీతి సూర్యుని యొక్క ముఖకాంతి మా అందరిపైన ప్రకాశింపచేయమని, దైవ కృప మా అందరి యందు విస్తరింపచేయండి. యేసునామమున ఆమేన్. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం ఇలాగన ప్రభువును స్తుతించే భాగ్యం మనకు ప్రభు ఇచ్చారు. రేపటి దినాన పునరుత్థాన ఆదివారం త్వరితగతిని అందరం ఆరాధన కొరకే సిద్ధపడదాం. రెండవది, గ్రూపును కొంతగా ఫాలోఅప్ చేద్దాం. ఎందుకంటే ఆరాధనల యొక్క సమయము, ఎప్పుడే ఆరాధన ఉంటుందనేది మరి గ్రూపులో అందరూ ఇమిడి ఉన్నాము గనక దానిలో మరి విషయాన్ని మీకు తెలియపరుస్తున్న అందరూ కొంచెం దాని మీద దృష్టి పెట్టాలని ప్రభు పేరట ప్రేమతో మనవి చేస్తున్నాను. సంతోషం. ఈరోజు ఇక్కడ చదివిన వాక్య భాగంలోంచి ఒక ప్రశ్నతో వాక్యాన్ని ప్రారంభిద్దాం. ప్రశ్న ఏంటంటే, ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీలు విడుదల పొందే సమయాన ప్రతి తొలిచూలును, మనుషులలో తొలిచూలులను సంహారకుడు సంహరించారు. అయితే ఇశ్రాయేలీలో ఉన్న తొలిచూలులో ఒక్కరైనను చనిపోలేదు. గల కారణం ఏంటి? ఐగుప్తీయులు తొలిచూలు చనిపోతే ఇశ్రాయేలు తొలిచూలు చనిపోలేదు. సాధారణంగా ఏమి అనేది మీరు జవాబు చెప్పచ్చు. వీడియో ఆఫ్ చేసి కామెంట్ పెట్టండి, పిల్లలు ఎందుకు చనిపోలేదు అనేది. ఓకే, సరే, నేను మిమ్మల్ని చూడకపోయినా మీరు నన్ను చూడకపోయినా మన ప్రభు చూస్తున్నాడు. సంతోషం. అయితే విషయం ఏంటంటే,
ఎందుకు వారు చనిపోలేదంటే ఇంచుమించుగా ఎక్కువ మందికి వచ్చే ఆలోచన వారు గొర్రెపిల్ల రక్త ప్రోక్షణములో దాచబడ్డారు అని. దేవుని జనము కదా, దేవుని కలిగి ఉన్నారు కదా అని ఈ విషయాలన్నీ మనకొస్తాయి. అయితే ఇప్పుడు చదివిన వాక్యంలో దానికైనా ఒక కారణం, అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న విషయమే గాక మరొక కారణం, ఎందుకు వారు దాచబడ్డారనేది మరొక కారణాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. ఎందుకు ఐగుప్తీయుల మధ్యలో ఇశ్రాయేలు తొలుచూలు చనిపోలేదు అంటే, దేవుడు వారిని కాపాడినప్పుడు ఒక ఉద్దేశం ఉందంట. ఏంటా ఉద్దేశం? ప్రభు అంటున్నారు, మరియు ప్రత్యక్షపు గుడారములో ఇశ్రాయేలీల నిమిత్తము సేవ చేయుటకు అన్నారు. ప్రియులారా, దేవుడు ఎందుకు ఈ ఇశ్రాయేలీలను ఐగుప్తీయుల తొలుచూలులో చంపలేదంటే, ఇశ్రాయేలీల నిమిత్తము లేవీలు సేవ చేయడానికి. ఇశ్రాయేలీలు కాపాడబడాలి. ఆ కాపాడబడిన ఇశ్రాయేలు సజీవులుగా కొంతకాలం బ్రతుకుండాలంటే వారి నిమిత్తమే విజ్ఞాపన చేయడానికి ఈ లేవీలతో ఇశ్రాయేలీలను, ఇశ్రాయేలీల మధ్యలో లేవీలను ఐగుప్తీయులను చంపినట్లుగా దేవుడు చంపలేదు. సంహారకుడు సంహరించినట్లుగా వీరిని సంహరించలేదు. గల కారణం సేవ చేయడానికట. అంటే ఇశ్రాయేలు తొలుచూలు ఎందుకు కాపాడబడ్డారంటే, సజీవుడైన దేవుని నామ ఘనత కొరకే వారు ప్రధానులుగా నిలవబడడానికై, వారి నిమిత్తమే లేవీయులలో కొందరు సేవ చేయడానికే కాపాడారు. ఆత్మీయులారా, ఈ మాటలు చదివినప్పుడు నేనెంత ఆశ్చర్యపడ్డానంటే, అంటే తెగుళ్ళ మధ్యలో వీరిని దేవుడు కాపాడారు. భయంకరమైన సముద్రములో వీరిని దేవుడు కాపాడాడు. ముష్కరుడు కఠినాత్ముడైన ఫరో ఖడ్గము పాలు కాకుండా ఇశ్రాయేలుని కాపాడాడు దేవుడు. ఉద్దేశం దేవుని సన్నిధిని సేవ చేయడానికి. ప్రియులారా, మరి ఈ మాట నీకు నాకు ఆపాదించుకుందాం. ఈ మాటను నీకు నాకు అన్వయించుకుందాం. మనల్ని కూడా దేవుడు కాపాడారు. ఎస్, భయంకరమైన కరోనాలో, భీకరమైన తుఫానుల మధ్య, అగ్నిగుండం వంటి శ్రమల మధ్య, భయంకరమైన రోగముల మధ్య, మానసిక కృంగదీసేటువంటి పరిస్థితుల మధ్య, ఇంకెందుకు అనుకున్న పరిస్థితులు మన జీవితంలో ఎంతోమందికి ఉన్నాయి. మనల్ని దేవుడు కాపాడారంటే గల కారణం ఆయన సేవ చేయుటకే. ఆమేన్. ఇక 2, ఇశ్రాయేలీల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయడానికే. అనగా ఇశ్రాయేలీల నిమిత్తము లేవీయులు ఏం చేయాలంట? ప్రాయశ్చిత్తం అంటే పరిహారమును చెల్లించడానికి. ప్రాయశ్చిత్తం అంటే పరిహారం. నేనేమంటానంటే, ఒక కుటుంబంలో 2 వ్యక్తులు ఉన్నారు. ఒక వ్యక్తి ప్రభువు నమ్ముకున్న వ్యక్తి, ఒక వ్యక్తి ప్రభువు నమ్ముకునే వ్యక్తి. ప్రభువు నమ్ముకునే వ్యక్తి తన లోకంలో తిరుగుతూ ఉంటాడు. ప్రభువు నమ్ముకున్న వ్యక్తి అనుదినము చనిపోతూ బ్రతుకుతూ ఉంటాడు దేవునిలో. అయితే ఈ లోకంలో ఉన్న వ్యక్తి అనుకుంటాడు, నువ్వు దేవుడు అంటావు, నువ్వు అలాగున్నావు, నేను ఏ దేవుడు లేడు, నేనే దేవుడు అనుకుని తిరుగుతుంది, నేను ఇలాగ నీకు నాకు తేడా ఏంటి అంటాడు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, ఈ దేవునిలో ఉన్న వ్యక్తి తన కొరకు చేసుకునే ప్రార్థన కంటే దేవునికి దూరంగా ఉన్న వ్యక్తి నిమిత్తమే ప్రతిదినం ప్రాధేయపడతాడు. ప్రభువా, ఇదిగో ఈ నా సహోదరుడు నీకు దూరంగా ఉన్నాడు. ప్రభువా, ఇదిగో ఈ మా తమ్ముడు, ఈ మా అన్నయ్య, ఈ మా తల్లి, ఈ మా తండ్రి, ఈ మా చెల్లి, ఇదిగో ఈ నా భార్య, ఈ నా భర్త, ఈ నా బిడ్డలు నీకు దూరంగా ఉన్నారు. వారిని క్షమించు. నీ పక్షాన నేను అయ్యా వారి విషయమే మీ పాదాలు పట్టుకుంటున్నాను అయ్యా, ఒక్కసారి దయచేసి కనికరించని ఈ దేవునిలో ఉన్న వ్యక్తి అనుదినము నలిగిపోతూ చనిపోతూ, దేవునిలో బ్రతుకుతూ, లోకంలో చనిపోతూ, కోరికల్లో చనిపోతూ, ఆశయాల్లో చనిపోతూ, అనుదినము చనిపోతూ దేవునిలో బ్రతికించబడుతుంటాడు. ఆ వ్యక్తి దేవునికి భిన్నంగా ఉన్న వ్యక్తి ఈ ప్రార్థనల ద్వారా కాపాడబడుతుంటాడు. అతను అనుకుంటాడు, నా స్వశక్తి చేతనే నేను ఇలా ఉన్నానంటాడు, నా తెలివితేటలతో నేను ఎలా ఉన్నాను, దేవుని నమ్ముకున్న నువ్వు, దేవుని నమ్ముకున్న నేను ఒకేలాగా ఉన్నామంటాడు. కానీ ఆ వ్యక్తి అలా ఉండడానికి దేవునిలో ఉన్న వ్యక్తి, ఒక అన్న లేదా ఒక తండ్రి, ఒక దైవజనుడు, ఒక కుటుంబం నలిగిపోతున్నారన్న సంగతి అతడు గ్రహించడం. కానీ ఇప్పుడు గ్రహించే రోజు ఒకటి వస్తుంది. ఎందుకంటే
ఈ లోకంలో దేనికైనా మరణం అనేది ముగింపు అనేది ఉంది, కానీ ప్రార్థనకు ముగింపు అనేది లేదు. చెవిని ప్రార్థనకు జవాబు వస్తుంది. కనుక వారి నిమిత్తమై ప్రభువులో ఉన్న వ్యక్తి ఏం చేస్తుంటే ప్రాయశ్చిత్తం చేస్తున్నాడు. ప్రభువా ఈసారి క్షమించయ్యా. సజీవ యాగమైన ప్రాయశ్చిత్తం అన్నమాట ఇది. దేవునికి స్తోత్రం. ప్రియులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, ఎందుకు ఐగుప్తీయుల మధ్యలో వీరు కాపాడబడ్డారు తొలుచులు అంటే, నెంబర్ 1 సేవ చేయడానికి, నెంబర్ 2 వారి విషయమై ప్రాయశ్చిత్తం చేయడానికి, నెంబర్ 3 రండి అదే 19వ వచనంలో, ఇశ్రాయేలీలు పరిశుద్ధ స్థలమునకు సమీపించినప్పుడు ఏ తెగులైనను ఇశ్రాయేలుకు సంభవింపకపోవును. తెగులనేది రాకుండా ఆపడానికంట మోషే దేవునికి ప్రజలకు మధ్యలో నిలిచి తెగులును నిలిపినట్లుగా ప్రతి కుటుంబంలో ప్రార్థించే ఒక అన్న, ప్రతి కుటుంబంలో ప్రార్థించే ఒక తల్లి, తండ్రి, చెల్లి ఎవరైనా వారు తెగులును నిలిపివేసేవారు, వారు తెగులును బంధించుటవారు, తెగులుకు దేవుని ప్రజలకు మధ్యలో అడ్డుగా నిలబడేవారు. ప్రియులారా, ఇక్కడ లేవీలను ఇశ్రాయేలీలలో తొలిచూలులను దేవుడు కాపాడడానికి గల కారణం 3 ఉద్దేశాలు. 1 సేవ చేయడానికై మందిరంలో పరిచర్య, 2 వారి మనుషుల నిమిత్తమే ప్రాయశ్చిత్తం, 3 తెగులను అడ్డుకోవడానికి. ఈ మాటలు వింటున్న ప్రియ అన్న, ఓ దైవజనుగా, ప్రియ అక్క, ఓ దైవ సేవకునిగా నా 2 చేతులు జోడించి మనం చేస్తున్నాం. నిన్ను దేవుడు కాపాడడానికి కూడా ఒక ఉద్దేశం ఉంది. భయంకరమైన కరోనాలో నీకన్నా గనులు, నాకన్నా గనులు వెళ్ళిపోయారు. నీవు నేనున్నామంటే కారణం ఏంటో తెలుసా? ఏదో ఉద్ధరించి భూమికి ఎంతలో కన్నం పెడతామని కాదు. నీ పట్ల, నా పట్ల ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశానికి దూరంగా ఉండి మనం ఏం చేయలేం. ఆ సంకల్పానికి వేరుగా ఉండి నువ్వేదనుకుంటావు, నేను చెయ్యగలను అనుకుంటావు, నువ్వు సాధించేది ఏముండదు. రా, దేవుని చేతుల్లో ఉండు. నీవున్న చోట దేవుని కొరకు నిలవబడు. నీవున్న చోట దేవుని చేతులు ఒక పాత్రగా ఉండడానికి ఇష్టపడు. శరీరంలో ఆరోగ్యం ఉన్నంతకాలం లెక్క లేకుండా మనుషుడు తిరుగుతాడు. ఆ శరీరంలో ఆరోగ్యం, బలము సన్నగిలిపోయిన తర్వాత బలం ఉంటే చాలు ఏదైనా చేస్తానంటాడు. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి, ప్రాణం ఉండగానే ప్రభువుని నమ్ముకోవాలి, అమ్మ నాన్న బ్రతుకుండగానే వాళ్ళకు మంచి ముద్ద పెట్టాలి. మనుషుడు దగ్గరుంటే విలువ తెలీదు, మనుషుడు దూరం అయితే విలువ తెలుస్తుంది. పిల్లరా, దూరం అయ్యాక నువ్వు అయ్యో బాబు అని నెత్తుకొట్టుకుంటే ఉపయోగం లేదు. కాళ్ళు చేతుల్లో జీవ చచ్చిపోయాక దేవుని కోసం ఏదైనా చేద్దామనుకుంటే కుదరదు. రా, దేవుని కొరకు నిలవబడు. దేవుని పనిని భుజస్కంధాల మీద వేసుకో. నీవున్న చోట దేవుని కొరకు మంచి పాత్రగా ఉండాలనుకో. ఆయన చేతిలో ఒక శూరుడు ఖడ్గమును ప్రయోగించినట్లుగా దేవుని చేతిలో ఉండడానికి ఇష్టపడు. నీ ద్వారా ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలు ఎంతోమంది ఉన్నారు. వారికి దేవునికి మధ్యలో నువ్వు పరిచర్య చేయాలి. వారికి దేవునికి మధ్యలో నిలిచి వారి నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయాలి. తెగులు రాకుండా అడ్డుకుని ఒక యెహోషువ లాంటి వ్యక్తి వలె నువ్వు లేవాలి. ధైర్యముతో నిలవబడు. ప్రభు నిన్ను దర్శించును గాక. నీ కొరకే ప్రార్థించాలనుకుంటున్నాను. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, స్తోత్రం. దీవించండి అయ్యా, మేలుతో నింపండి. వాక్యపు మాటలు మా అందరి హృదయాల్లో ఫలభరితం చేయండి. మీ సన్నిధి మా అందరికీ తోడును గ్రహించండి. మేలుకరంగా మలచండి. దీవెన ఆశీర్వాదం దయచేయండి. యేసు నామమున ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.